ఇక మరోవైపు ఇక్కడ భూభారతికి సంబంధించి అసెంబ్లీలో నిన్న ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిన్న ఆమోదించే దానికి సంబంధించి ఇక అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా బండారం బయటకు వస్తుంది అనేమో మొత్తం భూభారతిని అడ్డుకునే ప్రయత్నం చేసి కారణం ఏంటి అంటే ఇక్కడ భూభారతిని అడ్డుకోవడానికి కారణం ఏంటి అంటే భూభారతిని అడ్డుకోవడం ద్వారా అయితే గతంలో చేసినటువంటి ధరణి దరిద్రాలకు సంబంధించి దరిద్రాలు కాదు కావాలని చెప్పి చేసి కొన్ని లక్షల ఎకరాలు ఇక్కడ బీఆర్ఎస్ ఈ కొట్టేసినటువంటి పరిస్థితి నుంచి వాటిని ఎట్లా మళ్ళీ ఒకవేళ కొట్టేసిన దాన్ని మొత్తం కూడా బయటకు తెస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 100% ఎవడెవడైతే అవకతవకలకు పాల్పడ్డాడో ఎవడెవడైతే అవినీతికి పాల్పడ్డాడో ఎవడెవడైతే భూములు కొట్టేసిండో ప్రభుత్వ భూముల్ని కానీ ప్రైవేట్ భూములు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి ఎట్లా మారిపోయినాయో వాటన్నిటి వివరాలు తెప్పిస్తాం 100% వాళ్ళని బాధ్యులని శిక్షిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక అతలాకుతలం అయిపోతున్నారు. ఎందుకంటే లక్షల ఎకరాల భూములని మొత్తం కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి కనిపించింది గతంలో. అయితే ఇది ధరణి సంబంధించి ఇక ధరణి వాళ్ళ చేతుల్లోనే ఉండే ఇక నువ్వు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అన్నమాట. ఇక అది ఇట్లా కాగానే అవునా అంటే అది ఆల్ రైట్ ఇట్లా వాళ్ళు చెప్తే లేకపోతే ఏయ్ అంటది అనమాట. ఇట్లా వేసుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కూడా అర్ధరాత్రి ఓపెన్ ధరణి దరిద్రాన్ని మొత్తం మీద పెట్టేసి తర్వాత దానికి అనుభవదారుని కాలం తీసేసి రకరకాలుగా మొత్తం ప్రజల్ని తర్వాత రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. దానికి చెక్ పెట్టడానికే ఇక్కడ భూభారతిని తీసుకొస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే అంటే ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి పరిష్కరించుకోవడానికి హరీష్ రావును కూడా అడిగినరు. అంటే ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వాళ్ళని కూడా అడిగినరు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కూడా అడిగినరు. అడిగి మొత్తం వివరాలు సేకరించి ఇప్పుడు ప్రధానంగా భూభారతి తీసుకొస్తా ఉంది. కాకపోతే అంటే ఇంకో 3 నెలల టైం కూడా పట్టొచ్చంట. ఈ 3 నెలల టైంలో మొత్తం 3 నెలల టైం అయిపోయిన తర్వాత క్లియర్గా అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తామనేటువంటి మాటను ప్రభుత్వం చెప్తా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.